రోజు రోజుకు సైబర్ క్రైమ్ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎస్హెచ్ఓ ఉదయకిరణ్ సూచించారు. పోలీస్ స్టేషన్లో ఆయన నేడు విలేకరులతో మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నివారణ ధ్యేయంగా పనిచేస్తామని, మహిళల విద్యార్థుల రక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రీసెంట్గా ఛార్జ్ తీసుకున్నాము. ప్రధానంగా పోలీసు వీరిలో భాగంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మా లా అండ్ ఆర్డర్ని మేము మంచిగా పాటిస్తూ ఎటువంటి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కాకుండా మంచిగా చూసుకోవడమే, లా అండ్ ఆర్డర్ అంటే మెయింటైన్ చేసుకోవడమే మా యొక్క ప్రధాన కర్తవ్యము. దీనిలో భాగంగా ప్రజలందరూ మంచిగా ఉండాలని, అసలు ఇప్పుడు రీసెంట్ జరిగే క్రైమ్లలో మెయిన్గా అందరూ మంచిగా ఉండాలంటే సైబర్ క్రైమ్ పట్ల అవేర్నెస్ ఎక్కువ ఉండాలి. దానిలో భాగంగా మేము ప్రతి వారం కూడా ఏదో ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరికీ కూడా సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ వారి యొక్క బారిన పడకుండా అందరికీ అవేర్నెస్ చేస్తూ ఉన్నాము. మనం దానిలో కొంచెం మనం ఏదైనా సైబర్ క్రైమ్ చేసే ముందు మనం ఎలా లోపడతామంటే వాళ్ళకి 2 కారణాలు ఉంటాయి ప్రధానంగా. ఒకటి అమాయకత్వము, 2 అత్యాశ. ఈ 2 కారణాల వల్లనే మనము సైబర్ క్రైమ్ ఎక్కువ బాధితపడుతూ ఉంటాము. ఈ గత 3-4 సంవత్సరాల నుంచి ఇటువంటి కేసులు అనేవి రోజు పెరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ ఇటువంటి విషయాల పట్ల అప్రమత్తంగా ఉండి ఎటువంటి యాప్లు కానీ, ఎటువంటి అన్నోన్ యాప్లు కానీ, ఎటువంటి లింకులు కానీ, ఎటువంటి ఓటీపీలు కానీ, తెలియని లింకులని యాక్సెప్ట్ చేయడం ఇటువంటి చేయకుండా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మన ఈ యొక్క సైబర్ క్రైమ్ అఫెన్స్ నుండి మనం ఈజీగా బయటపడవచ్చండి. రెండోగా మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న వ్యవస్థ వచ్చేసి డ్రగ్స్ అండి, గంజాయి. దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా చిన్న విషయం ఉన్నా కానీ మాకు సమాచారం ఇస్తే గంజాయి సంబంధించిన విషయాలపై మేము కఠినమైన చర్యలు తీసుకుంటూ వాళ్ళందరినీ అణచివేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఈ తర్వాత మా యొక్క ప్రధాన కర్తవ్యము మహిళా విభాగము. ఈ స్టూడెంట్లు కానీ, మహిళలు కానీ ఎక్కడ ఏమున్నా కానీ మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది రాష్ట్రం వైజ్గా 1098. దయచేసి మీరు దాని యొక్క సమాచారం ఇచ్చినట్టయితే మీ యొక్క వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి. మీ యొక్క సమస్యలన్నీ కూడా మా పోలీసు వాళ్ళ మఫ్టీలో వచ్చి మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ యొక్క సమస్యను పరిష్కరిస్తారు. ఈ 3 విషయాలు కూడా సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి కాబట్టి ఈ 3 విషయాల్లో మా ఆలేరు పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా మీ ఆలేరు ప్రజలకు అందుబాటులో ఉంటూ మీకు ఎప్పటికీ సమన్వయం చేసేలా, ఎప్పటికీ మీ యొక్క సమస్యలను తొలగించేలా మా వంతు సహాయం మేము చేస్తామని చెప్పి దయచేసి మాకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలను పేరున మేము విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా పనిచేస్తుంది కానీ 100 డేలే పనిచేస్తుంది. ఓకే. తర్వాత మీకు ఈ టోల్ ఫ్రీ నెంబర్లు సైబర్ క్రైమ్ సంబంధించి 1930 కానీ, మహిళా విభాగం సంబంధించిన 1098 ఈ నెంబర్లు ఏం గుర్తు లేకపోయినా కానీ దయచేసి ఇంతకుముందు మాకు 100 నెంబర్ ఉండేది. అది కాకుండా మీరు 112 కాల్ చేసినా కానీ మీ యొక్క సమాచారం అనేది మాకు వస్తూ ఉంటుంది. మీ యొక్క సమాచారం, మీ యొక్క వ్యక్తిగత వివరాలను కూడా గోప్యంగా ఉంచుతూ మీకు ఎటువంటి సమస్య లేకుండా మీ యొక్క సమస్యలను పరిష్కరించడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రోడ్డు ప్రమాదాలు ఖర్చు ఎక్కువ జరుగుతుంది. ఆ విషయం రోడ్డు ప్రమాదాలను నివారించే ప్రయత్నం మీ శాఖ పరంగా మన 163 హైవే అనేది మన నేషనల్ హైవే అండి. మన వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చేది కానీ, పోయేది కానీ. దీనికి సంబంధించిన మన రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే ఇంకా మనకు ట్రాఫిక్ వాళ్ళు మేము కలిసి బ్లాక్ హాట్స్పాట్స్ అని చెప్పేసి కొన్ని స్థలాలను మేము గుర్తించడం జరిగేది. అక్కడ టర్నింగ్ల దగ్గర కానీ, ఎటువంటి లైట్ లేకపోయినా కానీ వాటి రేడియం స్టిక్కర్లు వేయడం కానీ, ముందు దానికి సంబంధించిన సూచనలకు సంబంధించిన బోర్డ్స్ పెట్టడం ద్వారా కానీ ప్రజలను కొంచెం అవేర్నెస్ చేయడం వల్ల, అంటే వాళ్ళని ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళకి ఈ యొక్క ప్రాంతం గురించి, ఆ యొక్క రోడ్డు గురించి తెలుసుకొని ముందు జాగ్రత్తగా కొంచెం వాహనాల స్పీడ్ తగ్గించుకొని వాళ్ళ యొక్క ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవడానికి ఎన్ని రకాలుగా అవకాశం ఉందో అవేర్నెస్ కానీ, రేడియం స్టిక్కర్స్ కానీ, ఆ బ్లాక్ హాట్స్పాట్స్ కానీ గుర్తించేసి అక్కడ స్పీడ్ బ్రేకర్లు, చిన్న స్పీడ్ బ్రేకర్లు వేయడం కానీ, ఆర్ఎండ్బి వాళ్ళతో మాట్లాడుకొని ఆ రకంగా తగు చర్యలు తీసుకొని నివారించడానికి మా శాయశక్తులు మేము ప్రయత్నం చేస్తాం. ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, అంటే విద్యా సంస్థలు.